చెప్పండి 0.84% లేని ఒక నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి డిపాజిట్లు మొత్తం పోయిన పార్టీ వెనకమాల 46% వచ్చిన ఓ పక్కన తెలుగుదేశం జనసేన కూటమి 46% ఇప్పుడు నాడు వచ్చింది 49% వాళ్ళు ప్రత్యక్ష పత్రులు ఉన్నారు మీరు 49.9 పెట్టి ఇంతకాలం బట్టి పరోక్ష పత్రులు లేరా 20 సీట్లు వస్తే కేంద్రం నిలదీసి తీసుకొస్తా అన్నారు ఎందుకు మీరు కాడి పడేశారండి అడగండి లెటర్స్ ఇస్తున్నారు నేను అయిపోయింది సమాధానం చెప్తాను చెప్పండి తప్పలేదు 20 సీట్లు ఇస్తానన్నా మెడలో ఇస్తానన్నా మీ నాయకులు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం చేశారండి మెడలో ఉంచేయలేదా నేను ఇంకోటి చెప్తాను విశాఖపట్నం మోడీ గారు వస్తే అక్కడ కూర్చుంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి స్టాలిన్ గారు 70 సంవత్సరాలు 29 గంటలు మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళు మీరు ఎందుకు చేయించాల్సి వచ్చింది అసలు మేమెవరు బయటకు విశాఖ ఎంప్లాయీస్ బయటకు రాలేదు కదా మీరు చేయించారు అక్కడ కూర్చున్న ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు ఖండించలేదు విచిత్రం ఏంటంటే తెలుసా మీకు ఈయన అరెస్ట్ చేయించారు ముగ్గురు ఒకటేనండి ఈయన అరెస్ట్ చేస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు మేము హక్కుల కోసం విశాఖ ఒక్క మాట కూడా ఖండించలేదే ఏం తప్పు చేశామండి అందరూ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ అంటే 0.84% ఓట్లు వచ్చిన పార్టీ అనగా ఎందుకు పరిగెడుతున్నారు మొన్న పెద్ద మనిషి ఒక ఆయన మాట చెప్పారు మీరు పరిగెడుతున్నారు ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళు ముగ్గురు కలిసి ఒకటి అవుతున్నారు ఇప్పుడు వాళ్ళ వైపు పరిగెట్టారా ముగ్గురు దాంట్లోనే ఉన్నారండి శివశంకర్ గారు మీరు ఒప్పుకుంటారా వైసీపీ బీజేపీ క్లచెస్ లో ఇన్ని రోజులు ఉంది అని అంటే ఉందండి బీజేపీ ఎందుకు లేదు శివశంకర్ గారు ఒప్పుకోవాలి కదా ఆయన పొత్తు పెట్టుకునే పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు లేదు చూడాలా ఆయన ఏదో అనవసరం అనుకున్నారు కానీ రజనీకాంత్ గారు ఒక నిమిషం కేంద్ర రాష్ట్ర సంబంధాలు వ్యవహారాలు ఉంటాయి పరిపాలనా విధానంలో దాన్ని ఎవరు ఎలాగనుకున్నా అది మేము కాదనలేము కానీ ఇప్పుడు పాయింట్ స్టాటిస్టిక్స్ చెప్పి చలసాని గారు బీజేపీ వెనక ఎందుకు వెళ్తున్నారు అసలు హూ ఆర్ యూ టు క్వశ్చన్ అండి మీకు అనవసరమైన మ్యాటర్ కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు వస్తుంది శివశంకర్ గారు తప్పే ఉంది వైకాపా ఎందుకు కలిగేసుకొస్తారు వైకాపా కూడా అదే పని కదా ఇండైరెక్ట్ గా నేను మిమ్మల్ని అనలేదండి అది కాదు ఇప్పుడు వైకాపాని మీరే అడగరు నేను అడిగిందే వాళ్ళని వాళ్ళ ముఖ్యమంత్రి ముట్టడిచ్చాం మీ నాయకులు ఎప్పుడు వచ్చానా ఇప్పుడు అడిగారు ఏదో డైలాగ్ మహేష్ గారిని నేను డైలాగ్ వాళ్ళ మీద వెళ్ళాం మీ నాయకులు ఎప్పుడు అన్నానా నేను సత్యలత నిరూపించుకోవడానికి కోసం డైలాగ్ వదిలేండి నేను 700 కార్యక్రమాలు పెట్టాను చలసాని గారు పక్కన పెడితే మీరు నామే మాట్లాడొచ్చా